మళ్ళీ మీ బావేనా? అవును. హలో హలో హన్సిని, ఇప్పుడు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? బావా, నేనున్నది పార్క్ లో కాదు, అడవిలో. ఇక్కడెక్కడ సరిగ్గా సిగ్నల్సే లేవు. అయినా పోలీసులకు మా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. పోలీసులకు మీ గురించి మొత్తం చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని వెతికే పనిలో అడవిలోనే ఉన్నారు. ఎందుకైనా మంచిది నువ్వు వాడికి దూరంగా ఉండు. ఒకసారి ఫోన్ వాడికి ఇవ్వు. హలో మామా, చెప్పు. మామ, తాకాలని ట్రై చేయకు, దూరంగా ఉండు. అలాగే మామా, కాకపోతే ఇంత ముందే ఫోన్ ఇస్తుంటే తన చేతి వేలు తాకాయి. సారీ మామా. చెప్పడం మర్చిపోయాను, తన కాళ్ళు వస్తున్నాయంటే ఎత్తుకుని అడివంతా తిరిగాను. నువ్వేం టెన్షన్ పెట్టుకో. హలో మామా, ఇది ఎంతైనా అడవి కదా, దూరం దూరంగా ఉంటే కొంచెం భయంగా ఉంది. అందుకే కొంచెం దగ్గరగా ఉంటున్నాం. ఈ దెబ్బతో మీ బావ ఇంక నీకు ఫోన్ చేయడు. పద వెళ్దాం. ఇలా అడవిలో నడుస్తుంటే కలిగే బాధ కన్నా మా బావ ఫోన్ లో పెట్టే బాధ ఎక్కువైపోతుంది. వరుణ్, అవును, నీకు మరదళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని కూడా నువ్వు ఇలాగే టార్చర్ పెడతావా? లేకేం ఉన్నారు. నేను వాళ్ళకి టార్చర్ కాదు, వాళ్ళంటేనే నాకెక్కడో పంక్షన్. ఎందుకో పాపం. నా మరదళ్ళు నాపై చూపించే ప్రేమ వరదల్లో ప్రతిరోజు మునుగుతూనే ఉంటాను. నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో హీరోయిన్ లా ఉంటారు. అందం విషయంలో వాళ్లకు వాళ్ళే సాటి. వాళ్ళు లేకుండా నేను ఇలా ఉండగలనేమో గాని, నేను లేకుంటే మాత్రం వాళ్ళు అస్సలు ఉండలేదు. నా మాటలంటే వాళ్ళకి ఏఆర్ రెహమాన్ పాటలతో సమానం. అందుకే వాళ్ళు పదే పదే నాతో ఫోన్ లో మాట్లాడుతుంటారు. నిజమా? అయితే నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి? అది ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేదు కదా, అందుకని చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా చిన్న మరదలు చాలా చిలిపమ్మాయి, సడన్ గా వచ్చి ముద్దు పెట్టేది. మిగతా మరదలు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒక్కటే ముద్దులు. ఆ ముద్దుల వర్షంలో ఆపు ప్లీజ్. వినే ఓపిక నాకు లేదు. ఏంటి మొత్తం వినకుండా కట్ చెప్పేస్తున్నావు? ఏంటి వినేది? గడద గుడ్డు. ఓహో, వేడెక్క. వరుణ్, అటు చూడు. బాక్స్ ఇక్కడ ఉన్నాయేంటి? కొంపదీసి బాంబులు అయితే కాదు కదా? అరే అన్నం ఇదిగో. డే అంతా తిరిగి తిరిగి ఉన్నావు, ముందు తినేద్దాం. సెల్ ఫోన్ లో సిగ్నల్స్ రావట్లేదు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడే అన్నం తిన్నాం కదా, కొంచెం సేపు రిలాక్స్ అయితే ఏదైనా ఐడియా రావచ్చు. హన్సిని, నిన్ను నేను మొత్తం పేరుతో కాకుండా షార్ట్ గా హనీ అని పిలవచ్చా? ఓకే, అలాగే పిలు. అని నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోగలా? సరే అడుగు. నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు? ఎలాంటి వాడంటే మంచివాడై ఉండాలి. నీకెలాంటి భార్య రావాలని అనుకుంటున్నావు? మంచి మనసు ఉండాలి.
నేను చెప్పిందే చెప్పావు, తేడా ఏమీ లేదు. సరే ఓ పని చేద్దాం, నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. ఆ? కూల్ కూల్, జస్ట్ అనుకో, భార్యాభర్తలుగా నటిద్దాం. మన టేస్ట్లు ఏంటో ఈ సీన్ ద్వారా తెలిసిపోతాయి. ఓకే ఓకే. ఓకే, స్టార్ట్ యాక్షన్. ఒసే చంద్రకళ, ఆఫీస్కు లేట్ అవుతుందని పొద్దున్నే తొందరగా నిద్ర లేపని చెప్పాను కదే. లేపానండి, మీరే మొద్దులా అలాగే పడుకుండిపోయారు. సరే, చింటిగానే స్కూల్ గడి చేసావా? అదే మన బాబు. ఓ వాడా, అదిగో అక్కడ ఆడుకుంటున్నాడు. అదేంటే స్కూల్కి పంపవా? వాడిని చదివించి నా ద్రవాన్ని చేయాలని లేదా నీకు? స్కూల్లో నుంచి గెంటేశారండి. గెంటేశారా? ఎందుకు? 3 నెలల ఫీజు మీరు కట్టారని. 2 రోజుల్లో కట్టేద్దాంలే. అబ్బో, మీకు వచ్చే జీతం ఇంటికే సరిపోదు, ఇంక స్కూల్ కేం కడతారు? పెళ్ళైన దగ్గర నుంచి ఒక పట్టు చీరైనా కొనిచ్చారా? మరే నీ బాబు నాకేమైనా 10 లక్షలు మూట కట్టించాడా? మీరు మాత్రం ఏం పొడుస్తున్నారని లక్షల కట్నం ఇస్తారు. మాట నేర్చావే. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం ఇంటికి పోయిన రావట్లేదు. వచ్చినా ఏముండేడ్చాయి, ఇంట్లో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు రాత్రి 9 గంటలు అవుతుంది, ఇక పడుకుందామా? చింటిగా నిద్రపోయాడు కదా, ముందు బోన్ చెయ్యండి. తొందరగా పెక్కి తగలాడు. తిన్నాను, పడుకోదే. ఒసే చంద్రకళ, పొద్దంతా గయ్యాలి గంపలా రుసరుసలాడినా రాత్రేసరికి భలే ముద్దొస్తావే. ఏంటి ఆ చిరాకు? రాయే. ఒసే చంద్రకళ, హలో, ఒకసారి నీ ఫోన్లో సిగ్నల్ చూసుకో. హన్సిని, 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 హన్సిని. వీడెవరా అడవిలో వీడేం చేస్తున్నాడు? అమ్మాయిని వదిలేయ్. అమ్మాయిని వదిలిపెట్టాలా? అమ్మాయిని వదిలేయ్. వదిలేయాలంటారా? ఇప్పుడేంట్రా, నేను వదిలేస్తే ఆ అమ్మాయితో నువ్వు ఎంజాయ్ చేసేస్తావా? అంటే నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము ఇక్కడ చూస్తూ ఊరుకుంటాం అనమాట. ఒక్కడే దెబ్బ అయిపోయాడు. ఇదిగో వాడు చచ్చిపోయాడు, వాడు మర్చిపోయాడు. నీకు నేనున్నాను, ఇంకా కావాలంటే మా వాళ్ళందరూ ఉన్నారు. కోఆపరేట్ చేయి, నువ్వు సాటిస్ఫైడ్ చేయి. అప్పుడు నాకు మూడు పోతుంది. రావే రావే. వాళ్ళు లేచాడనా? వాడు ఇంకా చావలేదన్నా. నాకు కనిపిస్తుందిరా, నా పంచు వీక్ గా ఉందా, నీ బాడీ స్ట్రాంగ్ గా ఉందారా? ఎలా లేచావురా నువ్వు? ఒరిజినల్. ఒరిజినలా? రే వెళ్ళి టెస్ట్ చెయ్యి. ఇప్పుడు వీడ్ చచ్చాడ్రా, కన్ఫర్మ్ చేసుకోండి. వెళ్ళి చూడు. అన్నా చచ్చాడనా? చచ్చాడా? మామూలుడి వరకుంటే మనిషినే చంపేశావేంట్రా? రేయ్ ఈ సైడ్ రావండి. అయిపోయాడు. అయిపోయాడు.
ఇంకా లాభం లేదు అన్నగారు రంగంలో దిగాల్సిందే. వాడెవడన్నా నీ అబ్బా, నేనేరా? ఏయ్! అమ్మ. ఏయ్! ఓయ్ అమ్మ. ఏయ్! ఏయ్! ఒరేయ్, నువ్వు మనిషివా మాయగాడి వారా అలా భయపడుతున్నా. ఒరే వీళ్ళు అలసిపోయారంటే ఒక అర్థం ఉంది, నేను అలసిపోయానంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు దెబ్బలు తిని అలసిపోయారు, నేను కొట్టి అలసిపోయాను. కానీ నువ్వు దెబ్బలు తినలేదు, దెబ్బలు కొట్టలేదు, నువ్వెందుకు అలసిపోయావురా బాబో? నేను అలసిపోలేదు, ఇది ఆయాసం కాదు, ఆస్తమా. నాకు ఆస్తమా ఉంది. ఏయ్! అమ్మ. ఏయ్! అమ్మ. ఏయ్! అమ్మ. 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 ఏయ్! ఏయ్! వదలరా. ఏంట్రా చెట్టు ఎక్కి కూర్చున్నావు? సెట్ మీద బాగుందన్నా. రారా నీ అబ్బా రా. అమ్మ నేను రాను. ఎందుకురా? అదే నువ్వు ఒరిజినల్ కదన్నా, అందుకే. అమ్మాయిరా అమ్మో నేను రానన్నా. తీసుకెళ్ళరా. వదిలే నీకే కరెక్ట్ అన్నా, నువ్వే తీసుకెళ్ళు. అమ్మ నేను రాను. కొడుకులు ఎలా పడుకున్నారో చూడు, కుంభకర్ణులు తమ్ముళ్ళలాగా. అలా సూపర్ అన్నా. ఒక్కొక్కడు నా దగ్గర డబ్బులు ఇస్తే బిర్యానీలు తిని పడుకుంటారా నాకు పడగలరా? ఆ దేవుడే నన్ను కాపాడాడు. ఈ చెట్టు తెలియక థ్యాంక్స్. ఏ చెట్టు ఇది? ఏయ్ కళ్ళు చూడంటే పైన పెట్టావు, కళ్ళు నెత్తికెక్కాయా? తీ ముందు. నేను తీను. అరే తీమని చెప్తున్నాగా. ఏంటి తీసేది? హ? ఏయ్, ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు, ముందు పెట్టు. వినకపోతే ఫలితం చూస్తావు. ఏంటి చూసేది? ఫలితమే కల్లారా చూస్తావు. హ, చూద్దాంలే. మ్మ్. ఇంకోసారి కళ్ళు నెత్తికెక్కొద్దు. నీ ఫ్రెండ్స్ గానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా పైన గ్లాసెస్ పెట్టొద్దని చెప్పు. పెడితే వరుణ్ గడు వచ్చి పీకి నేల కొట్టి ఇలా పైలలా చేస్తాడు. చూడు, నడు. పెట్టుకుంటావా? నడు. అని నేను వసంతని పిలువచ్చా? హ? అవును, నేనేమైనా నీ పెళ్ళాన్నా? నువ్వేమైనా నా మొగుడివా? హన్సిని, హ్మ్? ఈరోజు మనకు ఇక్కడ ఫస్ట్ నైట్. హ్మ్? ఐ మీన్ ఈ అడవిలో ఈ రాత్రి మొదటి రాత్రి అంటున్నాను. హ్మ్. హన్సిని, హ్మ్. ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? నువ్వు నేను హ్మ్. కలిసి హ్మ్. ఇద్దరం హ్మ్. ఇంతకుముందు భోంచేశామే, అది ఎక్కడదంటావు? అది రైతులది అయి ఉండొచ్చు. నువ్వు అనవసరంగా జర్నలిస్ట్ అయ్యావు. అది నక్సలైట్ తిని వదిలేసిన భోజనం. పడదా. వరుణ్, ఉమ్, ఇటు పక్క భయం వేస్తుంది. కళ్ళు మూసుకొని పడుకో, తెల్లవారిపోతుంది. ఓకే? భయం వేస్తుంది. సరే, నేను అటువైపు వస్తాను. హ్మ్. అబ్బా, మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఇటు పక్క భయం వేస్తుంది. మళ్ళీ అటుపక్క భయం వేస్తుందా? హ్మ్. ఏం చేయాలబ్బా? ఇటుపక్క పడుకుంటే అటుపక్క భయం వేస్తుంది, అటుపక్క పడుకుంటే ఇటుపక్క భయం వేస్తుంది. ఏం చేయాలి? ఒక ఐడియా ఏంటి? చెప్తే పడుకో.
అన్సిని, ఇంకొకసారి ఇడియట్. అది కాదు, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదని అంటున్నాను. సారీ సార్, కల్లో నక్సలైట్లతో ఓరావరి పోరి జరిగినట్టు కలొచ్చింది సార్. సారీ సార్, నిద్దట్లో నక్సలైట్ మీద కాల్పులు జరిపాను సార్, క్షమించండి సార్. ఇలాంటి పిరికి వాడిని నా టీంలో తెచ్చుకోవడమే నా బుద్ధి తక్కువ. ముందే Stupid. తెలుసుకోవాలి సార్. అదే అనుకుంటున్నాంలేండి. మనం నక్సల్ స్టేజ్ లో చావడం కాదు, వీడి చేతిలో చచ్చేట్టున్నాం సార్. ఆ. వీడి గన్ను లాక్కోండి సార్, మిమ్మల్ని పే చేయగలడు. మనకంత అదృష్టం కదలే. కరెక్ట్ రా. సరే మూసుకుని పడుకోండి. పడుకోవడానికి మూసుకోవడానికి జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. నక్సలైట్, నక్సలైట్, నక్సలైట్. ఎక్కడ 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 ఎవడ లేచాడారా నీ నీ అవ్వ. పడిగా నక్సలైట్ అంటే చాలు ఓ ఉనికి జై ఏయ్, ఛీ, శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చావు? ఇదిగో బ్రష్ చేసుకో, ఇక్కడ వాటర్ దొరికితే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. హన్సిని సిగ్నల్ వచ్చింది. హలో హలో, ఓ షిట్, బ్యాటరీ డౌన్. ఒక ఐడియా, హ్మ్? ఈ అడవిలోంచి మనం బయటపడ్డట్టే. ఎలా? హలో కంట్రోల్ రూమ్ సార్, పొగలు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడే ఉన్నాం సార్. మీరేం టెన్షన్ పడకండి, మీకోసం పోలీసులు అడవిలోనే ఉన్నారు. మీరు పొగను అలాగే కంటిన్యూ చేయండి, ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై హనుమాన్. పవన్ కుమార్, గెట్ ఇంటు ది లైన్. ఓవర్. సార్, ఎస్ఐ పవన్ కుమార్ హియర్. ఆడొకడు ఓవర్. ఏసీ రూమ్ లో కూర్చొని అడవిలో మాట్లాడుతున్నాం. మీకు ఎక్కడైనా పొగలు కానీ మంటలు కానీ కనిపిస్తున్నాయా? ఓవర్. సార్, మినిట్ సార్. అక్కడ సార్. సార్, ఎస్ సార్, సుమారు 1-2 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది సార్. ఓవర్. కమ్ ఆన్ క్విక్, మీరు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళండి. తప్పిపోయిన జర్నలిస్టులు అక్కడే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేక్ ఇట్ ఫాస్ట్. ఓవర్. ఓకే సార్, ఓవర్. కమాన్. రండి, పదండి, రండి. పదండి. ఏదో ఒకటి జరుగుద్ది. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్నా అన్నా, అటు చూడు, దట్టమైన పొగొస్తుంది. ఎవరై ఉంటారు? బహుశా మన చంద్రాన్ని తలమై ఉంటుందన్నా. నాకు అలాగే అనిపిస్తుంది. నేను అటు వెళ్తాను, మీరు వాళ్ళని తీసుకొని రండి. సరే అన్న, వాళ్ళని నేను తీసుకొని పదండి వస్తాను. కామ్రేడ్స్. హ్యాండ్స్ అప్. ఎవరు మీరు? ప్రెస్. సార్, Hands up. అందాలి సార్. లొంగిపోండి, లేకపోతే చేస్తారు. ఒకరు చస్తే మరొకడు పుట్టుకొస్తాడు. సార్ ఆగండి సార్, బతకాలని లేదా? మా చేతుల్లో చేస్తారు. చావడానికైనా చంపడానికైనా మేమెప్పుడు సిద్ధమే. మీరు ఆగండి బ్రదర్. మీరు తప్పుకోండి. సూరన్న, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపు లొంగిపోకపోతే చంపి పారేస్తాను. 5 4 ఆగండి, మధ్యలో మేమున్నాం. మేం పక్కకి వెళ్ళాక నేను కౌంట్ డౌన్ చెప్తాను,
అప్పుడు మీరు కాల్చుకొని చావండి. ఇలాంటి లైవ్ ఎన్కౌంటర్ షూట్ చేసే అవకాశం మాకే దక్కింది. ఓకే, ఇప్పుడు చావండి సార్. స్టార్ట్. 5 4 3 2 1. ఎందుకు కాల్చుకోవాలి, ఎందుకు చావాలి అనిపిస్తుంది కదా. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇంత ముందు వీళ్ళకి తెలుసా? లేదు. ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవు. అసలు మీ మధ్య గొడవలు లేనిది ఎందుకు కాల్చుకోవాలి, ఎందుకు చావాలి? పైనుంచి ఆర్డర్ వచ్చిందా సార్? పై అధికారులు మీకు ఇస్తారు, వాళ్ళకి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఇస్తారు. ఉన్నదంతా ఇక్కడే సార్. అధికారంలో ఉన్న నాయకుడే నక్సలైట్ తయారు చేస్తున్నాడు. అదే నాయకుడు నన్నెప్పుడు చంపుతాడో అనే భయంతో నక్సలైట్లను చంపమని పోలీసులకు ఆర్డర్ ఇస్తున్నాడు. అన్యాయం ఉన్న చోటే ఉద్యమం పుడుతుంది. ఆ అన్యాయం చేసేది పాలించే నాయకుడు. డిగ్రీలు చేశారు, పట్టాలు పుచ్చుకున్నారు, అన్ని అర్హతలు ఉండి కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి ఏం చెప్పాలో ఏం చేయాలో తోచక చావాలా బ్రతకాలా అనే పరిస్థితులలో వాళ్ళు ఆవేశంలో నక్సలైట్ కాక తప్పలేదు సార్. ఆ భయంతోనే నన్నెప్పుడు చంపుతారోనని పోలీసుల్ని కుక్కలా వాడుకుంటూ నక్సలైట్ చంపని ఒక ఆర్డర్ ఇస్తున్నారు సార్. ఆ ఆర్డర్ని కాదనలేక మీ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఎదురుకాల్పులు కాల్చుకుని చస్తున్నారు సార్. అధికారంలో ఉన్న నాయకులు మాత్రం బంగళాల్లో, ఏసీ రూమ్లలో చైర్లో కూర్చొని మీషావల్ని టీవీలో చూస్తున్నారు సార్. టీవీలో ఇది ఆనవాయితీగా మారిపోయింది. చావాల్సింది మీరు కాదు, రాత్రనక పగలనక ప్రజలు రక్షించే పోలీసులు కాదు, ఆ రౌడీ రాజకీయ నాయకులు. నరికి పారేయండి. పోలీసులు నక్సలైట్లు కాల్చుకొని చావడానికి రీజన్ ఒకటే, అధికారంలో ఉన్న నాయకులు. ఒరిజినల్ గా ఆలోచిస్తే విషయం ఇంతే. మనం భారతీయులం సార్, మనం ఆంధ్రులం బ్రదర్, తీయని తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళం. మనం ఇలా కాల్చుకొని చేస్తుంటే ఆ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోగలుగుతాం? నాకు మీకు చెప్పేంత వయసు లేదు, మీకున్న అనుభవం లేదు. ఒక భారతీయ పౌరుడిగా సామాజిక స్పృహతో చెప్పాను. దయచేసి గన్స్ డౌన్ చేయండి. ఒరిజినల్గా ఆలోచించండి, ఒరిజినల్గా జీవించండి. దించండి సార్, అతను కరెక్టే చెప్పాడు. लाल सलाम कॉमरेड, लाल सलाम, 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 लाल सलाम. ఓకే, మీరు రండి. అమ్మా బ్రతికి బయటపడ్డాం రా బాబా. ఫారెస్ట్ నుంచి అయితే బయటపడ్డాం. అవును, ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పేదేం లేదా? ఉంది. చెప్పు. బాయ్.
చేయాల్సిందంతా చేసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా నన్ను వదిలి హ? Cool. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు Cool, హ? cool. Idiot, Ansari, rascal, cool. stupid. Cool. ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుందిరా నన్ను వదిలి హ? అన్సిని కూల్ కూల్ ఓకే ఓకే అన్సిని నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఏదో తెలియని ఫీలింగ్ నిజం నువ్వంటే ఇష్టం ఐ లవ్ యూ ఐ లవ్ యూ I love you too. ఇప్పుడు హ్యాపీనా పద నా బుజ్జి బంగారం మ్మ్. కన్నా మ్మ్. నన్ను మ్మ్. రోజుకొక్కసారి తిట్టాలి తిట్టాలా హ్మ్? ఒక్కసారి అంటే మార్నింగ్ లేచినప్పుడు తిడతాను మధ్యాహ్నం తిడతాను ఈవినింగ్ తిడతాను అవసరమైతే అర్ధరాత్రి లేపి మరీ తిడతాను ఎక్కడికైనా వెళ్ళాననుకో ఫోన్ చేసి మరీ తిడతాను ఏంటి ఆలోచిస్తున్నా కొన్ని బూతులు తిట్టాలంటే తాగితేనే మాటలు వస్తాయి ఒక బీర్ తాగాననుకో ఇంకా బాగా వస్తాయి నువ్వు తాగుతావా ఏమవుతుంది అలా వద్దులే గాని మామూలుగా తిట్టు వస్తాయి కుళ్ళిపోయిన టమాటా